వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రాజా సార్ కోసం సార్ మీరు ఈ డిజైన్ చేయడం కవర్లు మినహా ఇంకా ఏం చేశారు సార్? నేను ఇళయరాజా గారి పెయింటింగ్లు అవి చాలా వేయించానండి. ఓ రోజున లతా మంగేష్కర్ గారు, ఆవిడ చెల్లెలు ఉషా మంగేష్కర్ ఆవిడ, వీళ్ళిద్దరూ కలిసి బాంబే నుంచి క్రికెట్ చూడడానికని చెన్నై వచ్చారు. వచ్చి వాళ్ళ మధ్యాహ్నం ఇళయరాజా గారి ఇంట్లో భోజనం అండి. భోజనం చేస్తూ తలెత్తి చూసిన లతాజీ గోడ మీద ఒక పెయింటింగ్ కనిపించింది. ఆవిడ అలా చూస్తా ఎంత బాగుంది పెయింటింగు, ఎవరేసేది అని అడిగారు ఆవిడ. ఇళయరాజా గారు ఎవరేసారో తెలియదు గారండి, సాయంకాలం మీరు పాట పాడబోతున్నారు, వాడు ఏం చెడి ఆడేవారంటే నేను. ఆ తర్వాత సాయంత్రం లతాజీకి రే ఆ పెయింటింగ్ వేయించావు కదా, అలాగ లతాజీ పెయింటింగ్ ఒకటి వేయించు అని అడిగాడు. చెప్పారు నాకు. వేయించానండి. వేయించాక ఆవిడ వెళ్ళిపోయారు. తర్వాత వేయించి పార్సిల్ చేసి పంపించాం. బాగా స్పాంజ్ అది పెట్టి అద్దం అది పగలకుండా ఫ్రేమ్ కట్టించేసాం. అక్కడి నుంచి లతాజీ ఒక పెద్ద లెటరు, అంటే అది ఇంగ్లీష్లో ఉంది, ఆవిడ సంతకం పెట్టారు. అయ్యేనే దాచుకోలేదు, అంత ఇంప్రెస్ అయ్యారు ఆవిడ. ఇలాగా నేను చాలా చేసేవాడిని. అది ఇప్పుడు కాదండి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగా చేస్తాను అన్నాను నేను. సార్ ఇప్పుడు రాజా గారు సింగర్ల విషయంలో ఆయన చెప్పిన సింగరే పాడాలి అని ఆయనే డిసైడ్ చేస్తారు ఎవరికి ఏ పాట అబ్బుతుందని చెప్పి. కానీ వంశీ గారు చెప్తే మాత్రం అప్పుడప్పుడు ఆయన వినేవారు అని అంటారు. నిజమేనా సార్? అప్పుడప్పుడు కాదండి, నేను ఆల్మోస్ట్ నేను అప్పుడు ఓ పాట ఉందండి. ఆ పాట ఏంటంటే ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా. శ్రేయా ఘోషల్ పాడారు. మేల్ వాయిస్ నాకు బాలుగారు కావాలని గొడవ చేశానండి. ఎందుకంటే నేనే రాశాను, నేను రాయిపోయినా వేరే బాలుగారు కావాలని గొడవ చేస్తే, కానీ బాలుగారిని పిలిచిండేవాళ్ళం. అమెరికా వెళ్ళాడు ఆయన టైంకి. దాంతో ఆ తమిళ సింగర్ ఎవరో ఒక అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ట్యూషన్ కూడా చెప్తుంటాడు, వాళ్ళ ఇంట్లో కూడా చూశాను అతన్ని. అతనితో పాడించా. ఎవరో పాడినా పాట హిట్ పాట. అలాగా ఏమో నాకు తెలిసి నేను విభావరి అని ఒక ఆవిడ పూనాలో ఉంటారు. ఆవిడ మా యంగ్ డేస్లో లతాజీలా ఉంటుంది వాయిస్. మీకు లతాజీ అంటే చాలా ప్రాణం కదా? ప్రాణం కాదు, ఇష్టం. ఎవరికి ఇష్టం కాదు లతా మంగేష్కర్ అంటే? నాకు కూడా అంతే. అంటే కొన్ని పాటలకి ఆశా భోస్లే అంటే ఇష్టం మరి కదా. ఆవిడతో పాడించేవాడి ఒక సినిమాకి. నేనే రాసిన పాటలన్నీ. అయితే ఆ సినిమా అద్భుతమైన పాటలు. ఆ ప్రొడ్యూసర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి. ఆ పాటలు అలా ఉండిపోయినాయి. నా దగ్గర క్యాసెట్లో కూడా ఉన్నట్టున్నాయి. అయ్యో, అవన్నీ విభావరి పాడిన పాటలు. అలా అయితే రాజా సార్తో మీ అనుబంధం కొనసాగుతూ చివరి మీ ఇద్దరు కలిసి పనిచేసిన చివరి ప్రాజెక్ట్ దాదాపు పాట ఇదేనా సార్? అనుమానాస్పదం కదా? కాదండి, రీసెంట్గా నేను కేవలం లిరిసిస్ట్గా ఒక పాట రాయడానికి నన్ను చెన్నై తీసుకెళ్ళారండి. డైరెక్టర్ నేను కాదు, వేరే ఎవరో ఒక అబ్బాయి. ఆయన మీరు రాయాలని ఎందుకు పట్టుపట్టుంటారు అంటే? వినండి, ఎందుకంటే గోదావరి పాట నేను అన్నాను, మీది ఎవరయ్యా అన్నాను. మాది పోలవరం అన్నాడు. పోలవరం అయ్యి ఉండి నన్ను గోదావరి పాట రాయమంటాయటయ్యా అన్నాను. సార్ మీకు తెలిసినట్టు మాకు తెలియదండి గోదావరి గురించి, మీరు రాస్తేనే బాగుంటుందండి. సరే అని చెన్నై తీసుకెళ్ళారండి. అక్కడికి వెళ్ళాక అన్నాడు, సార్ మీ సినిమాల్లో డ్యూయట్ మీరు ఒకటి చేయించి పెట్టాలి సార్ ఆయనతో అన్నాడు. ఏమైనా నువ్వు డైరెక్టర్ అయ్యండి నేను చేయించడం ఏంటి అంటే, కాదని మీరు చేయించండి. సరే అయితే నువ్వు రావద్దు అక్కడికి, నేను కూర్చుంటాను. రాజా గారితో నా టేస్ట్కి తగ్గట్టు డ్యూయట్ చేశానండి. చేస్తే రాజా గారు ఈ పాట నువ్వు రాయిరా. ఆ 2 పాటలు నేను రాశానండి. మీకు వినిపిస్తాను, ఇప్పుడే వినిపిస్తాను, బాగుంటాయి. ఇప్పుడు అప్పుడు కలుసుకున్నప్పుడు ఒకేలా ఉంటుందా మీ అనుబంధం? అనుబంధం అంటే ఇప్పుడులాగా ఉంటాడు నాతో, ఏం తేడా ఉండదండి. ఇప్పుడులాగే నాతో. మీకు బాగా నచ్చిన పాట ఆయన పాటల్లో?
మీ పాటలో ఉండొచ్చు, వేరే పాట ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నాకు నచ్చింది పుది వార్పుగళ్ళు అనే సినిమాలో ధర్మవతి అనుకుంటాను రాగం. తందన నందన తాళం వరం పొదు రాగం వరం పళే భావం వరం మది చందన మల్లిగే వాసన వరం. తెలుగులో కూడా ఉందండి ఇది. అది కొత్త జీవితాలు ఏదో సినిమా. ఈ హాసిని యాక్ట్ చేసింది. ఒక్కసారి మీ గొంతులో వినాను. నా గొంతులో కాదు, మీరే పాడండి కావాలంటే. నేను పాడాను. నేను సినిమాలో 2 సినిమాలో పాటలు పాడాను, దాని గురించి కాదండి. అది మీకు వినిపిస్తాను. ఆ పాట నాకు ఇష్టం. ఇంకా అలా అంటే కోకొల్లండి. ఇళయరాజాకి లైఫ్లో అద్భుతంగా ఆయన చేసిన పాటల్లో ఒక లిస్ట్ తీస్తే అండి, మాటే మంత్రము మనసే బంధము మంచి పాట. ఏం పాట, సీతాకోక. అలాగే కీరవాణి గారికి, ప్రొడ్యూసర్ మొరారి గారికి, ఇలాంటి కొందరికి చాలా ఇష్టమైన పాట ఆవేశమంతా ఆలాపనేలే. ఆలాపన సినిమాలో. అవును, అది ఒకటి చాలా అంతే కదా. అది ఎలా అంటే ఆ పాట కంపోజింగ్ చేసింది మధురైలో హోటల్ తమిళనాడు అని ఒక టూరిజం వాళ్ళది హోటల్ ఉంది. ఆ హోటల్ వెనకాల వేప చెట్టు కింద పొద్దునే కూర్చున్నాం ఇద్దరం. ఎదురు కూడా హార్మోనియం. అక్కడ పక్షుడు కోస్తుంది, దానికి ఆన్సర్కి నేను వాయిస్తున్నాడు. అలాగే చేస్తూ ఈ పాటలోకి వెళ్ళామండి. చేస్తే భలే పాట, భలే జ్ఞాపకం. అలా రాజా సార్తో మీది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. మరి చాలా సినిమాలు చేశాం కదా. అంతేకాకుండా ఇంకోటి కూడా జరిగేదండి. నా సినిమా అక్కర్లా, వేరే సినిమా ఆర్ఆర్ జరుగుతున్నా వెళ్ళి కూర్చునివ్వండి అక్కడ. ఓహో. ఇంకా వేరే సినిమా జరుగుతున్నా ఇంకా నేను వెళ్ళి కూర్చునివ్వండి. నాకు అక్కడ తనే ఏం మాట్లాడపోయేసరికి ఇంకెవరు మాట్లాడతారు. అంతే కదా సార్. అది ఏ కేఎస్ రామారావు గారి సినిమా అనుకోండి, నేను వెళ్ళి కూర్చుంటే ఎవరేమి. అలాంటి సందర్భాలు కూడా జరిగింది. అంటే రాగాలని వాడడం సైతం వంశీ గారి సినిమాల్లో రాజా సార్ ప్రయోగాలన్నీ కూడా అదొక డిఫరెంట్ లెవెల్. ఒకటి ఆలాపన సినిమాలో ఒకటి హిందోళలో ఉంటుందండి, ఆ కనులలో కలల చెలి పాట. హిందోళమే కదా. హిందోళం, అవును, పరమ హిందోళం. సగమదనిస సరిదమగ సా కదా ఆరోహణ. అలాగే ఖైదీ కన్నయ్య కాడు వీడికి అన్నయ్య వాడు, అంత చమత్కారమైన పాటకి చలనాట ఇచ్చి అసలు అదొక రేంజ్ సార్. దానికి అద్భుతమైన పాట రక్తి కట్టడానికి కారణం సీతారామ శాస్త్రి లిరిక్. అతనిలో ఒక చక్కని స్పందించే ఒక చక్కని అలాంటి పాటకి ఎంత హ్యూమరస్గా ఆ చూరుకి తగ్గట్టు ఆయన రాయడం. అలాగే ఇళయరాజా గారి పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ చేయకుండా పాట ముందు షూట్ చేసి తర్వాత మ్యూజిక్ చేసి తర్వాత ఎడిటింగ్ చేశాను. ఆ సందర్భం కూడా ఒక సందర్భం ఉంది. అవును అవును, అది లేడీస్ టైలర్. అది కూడా హిట్ పాట అండి. పాట రికార్డింగ్ అవ్వకుండానే షూటింగ్ అయిపోయిందండి. షూటింగ్ చేసాను, చేశాక రికార్డింగ్ చేసాం. పొద్దున్న రికార్డింగ్ అయింది, మధ్యాహ్నం తర్వాత ఈ టైంకి ఎడిటింగ్ అయిపోయింది. సాయంకాలం 7 గంటలకు పట్టుకెళ్ళి ఆ క్యాన్ పట్టుకుని వెళ్తే పొద్దున్నే పాట రికార్డింగ్ అయింది కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నాడు. ఎవరు ఆర్ఆర్ చేస్తున్నాడు. అదే ఆ పాట చూపిద్దామని. ఏ పాట చూపిస్తావు? అదే పొద్దున్న రికార్డింగ్ అయింది. చూపించినప్పుడే అప్పటికే థ్రెడింగ్ ఏం చేసి పెట్టాను ప్రొజెక్టర్లో, లైట్లు ఆఫ్ చేశాను. సైన్ చేసరికి వేస్తే ఆర్కెస్ట్రా వాళ్ళంతా ఏంటి పొద్దునే కదా మేము వాయించాము, ఇదేంటి రాదు. ఇలాంటి కోకొల్ల ఇన్స్టెంట్.